నా పేరు దుర్గాప్రసాద్ అండి. ఇక్కడ బాగా ప్రభుత్వం వారు వచ్చి ఇక్కడ పని జరుగుతుంది. కానీ బోట్లు తక్కువ ఉండటం వల్ల లోపల చాలా మంది ఉండిపోయారు అనమాట. ఈ ఎల్టాకి వెళ్ళంటే తోటవారి దగ్గర కొద్దిగా ఫ్లో ఎక్కువ వల్ల బోట్స్ కొన్ని తిరగబడటం జరుగుతుంది. అక్కడ త్వరగా రాటాక్ అనేది కుదరట్లేదు. ఇప్పుడు నేను మా పిల్లల్ని తెద్దామని వెళ్ళడానికి కూడా వెళ్లి అక్కడి నుంచి వెనక రిటర్న్ వచ్చాను. ఎదురైతే వాటర్ అనేది తగ్గుతా వస్తుంది. ఈ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు అనేది కొద్దిగా పూర్తిగా మాకు సాయ సహకారాలు అనేది అందిస్తున్నారు వాళ్ళు. ఓకేనా సార్? ఇలా వరద వస్తుందనే ముందస్తు సమాచారం ప్రభుత్వం నుంచి ప్రజలకు ఎటువంటి సమాచారం అందించకుండా ప్రజల్ని ఇటువంటి ఇబ్బందులకు గురి చేసింది పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఇందులో నేను కూడా ప్రభుత్వంలో మనిషినే, కానీ ప్రజలకి దాదాపు 3 లక్షల మంది ప్రజలు నివసించే ప్రాంతంలో ఇంత స్థాయి వరద వస్తుందని ముందుగానే గ్రహించినటువంటి ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే ఇది. రెండోది, ఇంత విపత్తు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి సన్నద్దత లేకపోవడం కూడా ప్రభుత్వం దగ్గర నుంచి లోటుగా కనిపిస్తా ఉంది. ఇక్కడ చూస్తా ఉంటే నిన్న పొద్దున్న నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా ఏరియా మొత్తం మునిగిపోతే ఇప్పుడు 24 గంటల తర్వాత మాత్రమే సహాయ చర్యలు అందుతా ఉన్నాయి. ఫుడ్ గాని, పాలు గాని, మంచినీరు గాని ఇప్పుడు అందుతా ఉన్నాయి 24 గంటల తర్వాత కూడా. ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని దీనిపై చర్యలు తీసుకోవాలి. 20 బోట్లు సరిపోవండి. ప్రభుత్వం ఉన్నదే ఇటువంటి అంశాలు ముందుగా గమనించి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఉంటుంది, ప్రజలది ఉండదండి. అందుకనే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామండి. ప్రజల బాధ్యత కాదు ఇది, పూర్తిగా ప్రభుత్వ బాధ్యత ఇది. ఎందుకంటే ఒక ప్లానింగ్ తో వచ్చింది అనుకున్నాం గానీ ప్రభుత్వాలు అన్ని విఫలవుతున్నాం. ఒక ఇన్ఫర్మేషన్ గానీ, చిన్న పద్ధతి గానీ, చిన్న పిల్లలు ఉన్నారు, లేకపోతే రోగస్తులు ఉంటారు, లేకపోతే గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళకి తగిలిసిన మెడిసిన్ గానీ ఏదైనా గానీ ఏమి చేయకుండా సరే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తుందో తెలీదు. నిన్న 7 నుంచి ప్రారంభమైన వరద ఇవాళ మళ్లీ మనకి 24 గంటలు దాటిపోయినా సరే ఏ రకమైన సహాయక చర్యలు గానీ, ఒక రకమైన వీళ్ళ నుంచి సూచికలు గానీ, మనుషులు జాగ్రత్తగా ఉన్నారా లేదా, గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరున్నారు, లేకపోతే సెల్లార్ లో ఎలా ఉంది అనే పరిస్థితులు ఏమీ కనబడట్లేదు. పోలీసు వాళ్ళు గాని వీళ్లు గాని బోట్లు వేసామని చెప్తున్నారు గానీ వాళ్లే తిరుగుతున్నారు తప్ప ఎందుకు తిరుగుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరు ఉన్నారమ్మా లేకపోతే సహాయం కోసం కావాలని అడగాల్సిన బాధ్యత కూడా వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఈ వరద పరిస్థితులు మళ్ళీ కావాల్సిన సహాయాన్ని కూడా ఎంత త్వరగా ఇది చేస్తే మనం అంత ప్రాణ నష్టం తగ్గించవచ్చు, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు మనకు బాగా కనబడతాయి. కానీ ఇలాంటి అన్నింటినీ కూడా ప్రభుత్వం ఇంత విమర్శ ఎలాగా ఎదుర్కొంటారో గానీ తెలియదు. గానీ మరి ఓట్లు ఉన్నాయి జనాలని చెప్తారే గానీ మరి ఎందుకు ఇంత వైఫల్యానికి గురవుతున్నారో కూడా మనకు తెలియట్లేదు. సో దాని గురించి ప్రభుత్వానికి మా సింగనగర్ ప్రాంతం నుంచి, నందమూరి ప్రాంతం నుంచి, నున్నా ప్రాంతం నుంచి కండ్రిగా ప్రజల తరఫున నేను ఒకే కోరుతున్నాను, సహాయక చర్యల్ని త్వరితగతిన పూర్తి చేసి మా ప్రజల్ని మంచిగా సురక్షితంగా ప్రాణ నష్టాన్ని తగ్గించి ఉండేలా కోరుకుంటున్నానండి. వి శ్రీనివాస్ అండి, నేను సన్ సిటీ కాలనీ ప్రెసిడెంట్ ని. ఇక్కడ పరిస్థితి ఏంటంటే నాకు 2 days బ్యాకే ఇరిగేషన్ డిఈ గారు నాకు ఆల్రెడీ ఫోన్ చేసి 2021లో ఎప్పుడైతే వెలగలేరు ఫుల్ అయ్యిందో ఆ రోజున ఆయన డెసిషన్ తీసుకోవాలి వాస్తవంగా. కానీ ఆయన అర్ధరాత్రి 12 దాకా వెయిట్ చేసి గేట్లు ఎత్తలేదు. దానివల్ల ఈ ప్రమాదం తప్పింది. కానీ నాకు 3 రోజుల కిందట ఆయన మళ్లీ ఫోన్ చేసి, శ్రీనివాస్ గారు ఈ కాంట్బట్ పొజిషన్ వెలగలేరు చాలా ఫుల్ అయిపోయింది, 30,000 క్యూసెక్ల స్పీడ్ తో వస్తోంది కాబట్టి, అదే కాకుండా చుట్టుపక్కల జరిగిన వర్షాలు దాని ప్రభావం కూడా చాలా వెలగలేరు మీద ఉంది. కాంట్బట్ అయి మేము మొత్తం 11 గేట్లు ఓపెన్ చేయాల్సి వస్తోంది. ఇప్పటికే 11 అడుగులు పెరిగిపోయింది. అది మీ కాలనీ వాళ్ళకి ముందర అలర్ట్ చేయమని చెప్పి నాకు ముందర రోజునే మెసేజ్ ఇవ్వడం జరిగింది. నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇమీడియట్ గా మా గ్రూప్ లో మేము అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎందుకంటే దీని ప్రమాదం చాలా దారుణంగా ఉంటుందని మాకు తెలుస్తుంది. ఎందుకంటే సన్ సిటీ కాలనీగా మేము చాలా చూసాం ఈ పరిస్థితుల్లో. కానీ ప్రజలు వాళ్ళు దాన్ని నా మెసేజ్ తీసుకోలేదు. నేను ఆల్మోస్ట్ మా కమిటీ మెంబర్స్ ద్వారా కూడా చాలా మంది ప్రజలకి తెలియపరిచాను. నేను ఫోన్ల ద్వారా వీటిల్లో చూద్దాంలే అనే దీంతోనే ఉన్నారు తప్పితే ప్రజలు. ఎందుకంటే డిఈ గారు ఫోన్ చేసి చెప్పడం చాలా ముఖ్యం. ఆయన చాలా క్లియర్ చెప్పారు, అయ్యా నేను దాదాపు 8 నుంచి 10 లోపల నేను గేట్లు ఎత్తేస్తున్నాను అని చెప్పారు. అదేవిధంగా చెప్పారు. కానీ వెలగలేరు విజయవాడ సిటీకి 20 కిలోమీటర్లు. అక్కడి నుంచి కనుక విజయవాడ ప్రవేశించడానికి కనీసం తెల్లవారుజామున 5 గాని 6 గాని అవ్వచ్చు. ఈ లోపల మొత్తం మీ కాలనీ ప్రజలందరినీ అలర్ట్ చేయమని చెప్పారు. ఆ విధంగా చేయడం జరిగింది. రాత్రి 12-1 గంట దాకా కూడా మెసేజ్లు ఇస్తూనే ఉన్నాను. నేను ముఖ్యులతో నేను మాట్లాడాను. కానీ ప్రజల్లో ఎటువంటి రియాక్షన్ లేదు. అంటే వాళ్ళు ఊహించారో లేదో మనకి తెలియదు. కానీ మార్నింగ్ 6 కల్లా మళ్ళీ ఆయన ఫోన్ చేశాడు, శ్రీనివాస్ గారు వరద ఎంటర్ అవుతోంది విజయవాడ, మీరు చూసుకోండి అని. 6 గంటల్లో అక్కడ ఉండగానే ఆల్మోస్ట్ రావడం మొదలుపెట్టింది. వాస్తవంగా చెప్పాలంటే అండి, అక్కడ ఇప్పుడు కావాల్సింది వాటరు, ఏదో ఫుడ్, ఈ రెండే. రెస్క్యూ టీములు కనబట్లేదు అసలు. అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, ఏదో హడావిడే తప్పితే ఇది పద్ధతి కాదు.
ఇప్పుడు ఇవాళ ప్రభుత్వానికి కూడా ఇది ఒక టెస్టింగ్ టైం. ఈ దీంట్లోనే మెషినరీ దగ్గర పెట్టుకుని వాళ్ళు అక్కడ ఉన్న అపార్ట్మెంట్ లో అందరికి కావాల్సింది ఏంటంటే మంచినీళ్లు, ఫుడ్, ఈ రెండు ముఖ్యంగా కనుక అరేంజ్ చేయగలిగితే వాళ్ళు సేఫ్ గా ఉంటారు. ఈ 20 లీటర్స్ కనుక లో లయింగ్ ఏరియాస్ అక్కడి నుంచి నడిచి వస్తున్నాను నేను, దాదాపు ఇక్కడ దాకా ఉంది ఇప్పుడు. ఎందుకంటే మెడిసిన్స్ కావాలి మా ఇంట్లో వాళ్ళకి, దాని గురించి ఇప్పుడు బయటకు వచ్చాను నేను. మెడిసిన్స్ చాలా అవసరం కదా, అందుకని చెప్పి నేను మెడిసిన్స్ వచ్చాను. ఇక్కడ దాకా ఉంది. కాకపోతే తెల్లవారుజామున 3 గంటల నుంచి మార్నింగ్ 6 చూస్తే నేను లెక్కేస్తే కనుక దాదాపు అడుగు తగ్గింది, వాటర్ తగ్గింది. ప్రతి 20 నిమిషాలకి చెక్ చేస్తుంటే ఒక అరంగుళం చొప్పున తగ్గడం మొదలైంది. ఆ బుడమేరు దాని పైనుంచి చూస్తే కనుక ఉధృతం తగ్గింది, పైనుంచి మేము టాప్ ఫ్లోర్ నుంచి చూస్తే కనుక. కాకపోతే ఏంటంటే ఈ మొత్తం ఈ రిసీడింగ్ ఎఫెక్ట్ కనీసం 2 రోజులు పడుతుంది. ఈ 2 రోజుల్లో ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ పాత్ర చాలా ముఖ్యం. మంచినీళ్లు, ఫుడ్ ఇవ్వగలిగితే ప్రజలందరూ ధైర్యంగా ఉంటారు, శాంతంగా ఉంటారు. ఇది ఇమీడియట్ అటెండ్ అవ్వాలని నాకు కోరిక. థ్యాంక్ యూ. మా అమ్మగారు, నాన్నగారు అందరు కాలనీలోనే ఉన్నారు. మొన్న నైట్ చిక్కుకుపోతే ఇప్పుడు దాకా కనీసం ఫుడ్ గానీ వాటర్ గానీ అసలు ఇవ్వలేదు. ప్లస్ పోలీసు వాళ్ళు గానీ రెస్క్యూ టీం గానీ ఎవ్వరు అసలు కాలనీ వైపే చూడట్లేదు. అసలు లేరు సార్, అసలు ఏమీ లేదు కాలనీలో నేను చాలా ఫోన్స్ చేశాను సార్ అందరికి, కానీ తీస్తాము చేస్తాము అన్నారు కానీ ఎవ్వరూ అయితే వెళ్ళట్లేదు అక్కడికి. మొత్తం చాలా మందే ఉన్నారు సార్. అందరూ అంటే ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది, అందరూ డాబాల మీద ఉన్నారు. వాళ్ళని బయటకు తీసుకురాపోయినా పర్లేదు కానీ వాటర్, ఫుడ్ పంపించగలిగితే చాలు వాళ్ళకి. మై నేమ్ ఇస్ కుమారి సార్. నిన్న నైట్ అనంగా వచ్చాం సార్. చీకటిగా ఉంది, పిల్లల్ని తీసుకెళ్ళి చీకటిగా ఉంది అవ్వదు అన్నారు. సరే అక్కడే ఉన్నాం సార్. బొడవేరుంతరా అని చూపిస్తారు, కంట్రీగా మటుకు చూపించట్లేదు సార్. ఆ పిల్లలకి జ్వరాలు వచ్చినాయి సార్. తిండి లేదు, ఏమి లేదు, కరెంట్ లేదు. అంత బాధపడుతున్నారు సార్. అందరూ వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు. అదిగా మీ పిల్లలు పొద్దున 6ంటికి ఇచ్చారు సార్. పిల్లలు ఉన్నారు, అక్కడ ఉన్నారండి, 30 మంది ఉన్నారండి మా పిల్లలతో పాటు. అని ఎంతవరకు అసలు ఏమి చెప్పట్లేదు, పట్టించుకోవట్లేదు. ఓట్ల కోసం అయితే వచ్చేస్తారు. ఆలోచించాలి సార్. మన పెద్దలు అంటూ ఉంటాం సార్, చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ, తిన్నారా లేదని అసలు కంట్రీగానే చూపించట్లేదు సార్. బోట్లు పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నారు? బొంబాయి కాలి, ఆ బృందావనం కాలి, ఎక్కడెక్కడ తిప్పేస్తున్నారు.